జనరల్గా అందరికీ డౌట్ ఏమొస్తుంది. నా పేరు డాక్టర్ అశ్విన్ దత్తన్, నెఫ్రాలజిస్ట్, కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్. జనరల్గా అందరికీ ఏం డౌట్ వస్తుందంటే కిడ్నీ డోనార్ అంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం డోనార్ ఎవరు ఉండొచ్చని. జనరల్గా యాజ్ పర్ లీగల్ ప్రకారం మనకు ఇప్పుడు లీగల్ ప్రాబ్లమ్స్ ప్రకారం ఎవరు ఇవ్వచ్చు అంటే మదర్ కానీ ఫాదర్ కానీ బ్రదర్ ఆర్ సిస్టర్ వైఫ్, వీళ్ళు లీగల్గా దే కెన్ డొనేట్ వితౌట్ ఎనీ పర్మిషన్స్. నెక్స్ట్ ఏ గ్రూప్ వాళ్ళకి ఇవ్వచ్చు అని డౌట్ ఉంటుంది. జనరల్గా ఓ గ్రూప్ వాళ్ళు ఏ బ్లడ్ గ్రూప్కి ఇవ్వచ్చు. సో ఓ వాళ్ళు ఓ గ్రూప్కి ఇవ్వచ్చు, ఏ గ్రూప్కి, బి గ్రూప్కి, ఏబి గ్రూప్కి, ఏ గ్రూప్కి ఇవ్వచ్చు. ఏ గ్రూప్ వాళ్ళు ఓన్లీ ఏ గ్రూప్కి ఇవ్వగలుగుతారు, బి గ్రూప్ వాళ్ళు ఓన్లీ బి గ్రూప్కి ఇవ్వగలుగుతారు, ఏబి గ్రూప్ వాళ్ళు ఏ గ్రూప్ నుంచి అయినా తీసుకోగలుగుతారు. అందుకని ఓ గ్రూప్ని యూనివర్సల్ డోనార్ అంటాం, ఏబి గ్రూప్ని యూనివర్సల్ రెసిపియంట్ అంటాం. జనరల్గా ఎవరు డొనేట్ చేయొచ్చు, ఎవరంటే ఇర్రెస్పెక్ట్ ఎంత ఏజ్ ఉంటే డొనేట్ చేయొచ్చు అని అడుగుతారు. జనరల్గా ఆ ఏజ్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మదర్ ఫాదర్ డోనార్ అయినప్పుడు ఆ ఏజ్ ఇష్యూస్ వస్తాయి. సో మనం అప్ టు 60 years దాకా మనం డోనార్స్ని తీసుకుంటాం, మదర్ కానీ ఫాదర్ కానీ. జనరల్గా డొనేషన్ ఏజ్తో జనరల్గా సంబంధం ఉండదు. డిటిపిఏ స్కాన్ అని డోనార్కి టెస్ట్ చేసి అందులో జిఎఫ్ఆర్ అనే వాల్యూని బట్టి మనం తీసుకుంటాం. సో జిఎఫ్ఆర్ ఎంత ఉంటే డొనేట్ చేయొచ్చు. డిటిపిఏ స్కాన్లు అంటే మినిమం 60 ml/m² ఉంటే మనం వాళ్ళ కిడ్నీ డోనర్గా తీసుకుంటాం. అయితే మదర్ కానీ ఫాదర్ కానీ అప్పుడే మనకి ఏజ్ ఇబ్బంది వస్తుంది. జనరల్గా బ్రదర్ సిస్టర్ ఆర్ వైఫ్ వచ్చినప్పుడు మనకి వాళ్ళ జిఎఫ్ఆర్ బాగానే ఉంటుంది కాబట్టి మనకి ఆ ఏజ్తో ఇష్యూ అనేది వాళ్ళ డోనర్స్ అయినప్పుడు మనకి ఇష్యూస్ అనేది రాదు. నెక్స్ట్ డోనర్కి ఏం మెడికల్ ఇష్యూస్ ఉంటే డొనేట్ చేయకూడదు అంటే అలా స్పెసిఫిక్గా ఈ ఇష్యూస్ ఉంటే డొనేట్ చేయకూడదని ఏమి లేదు. జనరల్గా ఫ్యామిలీలో కిడ్నీ ప్రాబ్లమ్స్ అలాంటివి రన్ అయితే మనం డోనర్స్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు వాళ్ళకి కూడా కిడ్నీ ప్రాబ్లం ఉందో లేదా అని బేసిక్ బ్లడ్ టెస్టులు, జెనెటిక్ టెస్టులు చేసుకుని వాళ్ళు ఇవ్వచ్చో లేదో డిసైడ్ చేస్తాం. నెక్స్ట్ ఇంకా ఏం ఇష్యూస్ ఉంటే డొనేషన్ ఇబ్బంది అవుతుందంటే ఎక్కువ రోజులు షుగర్ ఉంటే వాళ్ళు డొనేట్ చేయొచ్చు, కానీ బట్ వాళ్ళకి ఆ షుగర్ వల్ల వాళ్ళకి యూరిన్లో ప్రోటీన్ పోవటం కానీ, ఆ షుగర్ వల్ల కళ్ళు ఎఫెక్ట్ అవ్వటం కానీ, ఆ షుగర్ వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ ఇదివరకు వచ్చి ఉంటే వాళ్ళు డొనేషన్కి అనర్హులు. మేము బీపీ ఉంటే డొనేట్ చేయొచ్చు అని అడుగుతారు. బీపీ ఉన్నా కూడా దే ఆర్ గుడ్ డోనర్స్, వాళ్ళు కిడ్నీ దాతలుగా ఉండొచ్చు. వాళ్ళు సింగిల్ డ్రగ్ ఆర్ 2 drugs, మ్యాక్సిమం 2 drugs మీద అంటే 2 tablets మీద డోనర్ యొక్క బీపీ కంట్రోల్లో ఉంటే వాళ్ళకు కూడా డొనేషన్ చేయడానికి అర్హత ఉంటుంది. సో దీస్ ఆర్ ద కామన్ డౌట్స్ మనకి. అంటే ఎవరు డొనేట్ చేయొచ్చు దానికి అందరికి డౌట్ ఉంటుంది. నెక్స్ట్ ఎవరు డొనేట్ చేయకూడదు అంటే కొన్ని కేసెస్లో మనం కమిటీకి వెళ్తాం. కమిటీ అంటే తెలంగాణలో డిఎంఈ అని ఉంటుంది, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్. వాళ్ళ దగ్గరికి పంపిస్తాం ఎవరిని, అమ్మమ్మ, తాతయ్య, కజిన్ బ్రదర్, కజిన్ సిస్టర్, మేనమామ, మేనత్త, పిన్ని, బాబాయి, పెదనాన్న, పెద్దమ్మ, అలా డైరెక్ట్ బ్లడ్ రిలేషన్స్, ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ కాని వాళ్ళని బ్లడ్ టెస్ట్లు అన్నీ చేసి వేరే వాళ్ళ ఇంట్లో ఎవరో దాతలు లేకపోతే వాళ్ళని బ్లడ్ టెస్ట్లు చేసి వాళ్ళు ఫిట్గా ఉంటే మనం తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్కి పర్మిషన్ కోసం పంపిస్తాం. అప్పుడు ఆ పర్మిషన్ వచ్చినప్పుడు వాళ్ళు కూడా డొనేట్ చేయొచ్చు. నెక్స్ట్ డోనర్స్ లేకపోతే ఏం చేయాలి? డోనర్స్ లేకపోతే ఏం చేయాలనే ఇబ్బంది ఎప్పుడు వస్తుందంటే బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కానప్పుడు ఆ ఇబ్బంది అనేది వస్తుంది. బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కానప్పుడు ఏం చేయొచ్చు అంటే స్వాప్ ట్రాన్స్ప్లాంట్ అంటారు. స్వాప్ ట్రాన్స్ప్లాంట్ అంటే కుండ మార్పిడి. అంటే ఏ గ్రూప్ డోనారు, బి గ్రూప్ రెసిపియంట్ ఉన్నప్పుడు ఆపోజిట్లో బి గ్రూప్ డోనారు, ఏ గ్రూప్ రెసిపియంట్ ఉంటే క్రిస్ క్రాస్ చేయొచ్చు. అంటే ఆ డోనారు ఈ రెసిపియంట్కి, ఈ డోనారు ఈ రెసిపియంట్కి ఇచ్చుకోవచ్చు. సో దట్ బ్లడ్ గ్రూప్స్ ఈజీగా మ్యాచ్ అవుతాయి. అలా కూడా ఇబ్బంది ఉంది, డోనర్స్ లేరంటే థర్డ్ ఆప్షన్ ఏంటంటే జీవన్దాన్ అంటాం. తెలంగాణలో జీవన్దాన్ అనే ఒక సిస్టమ్ ఉంది. దాంట్లో రిజిస్టర్ అయితే మనకి టైం పడుతుంది. ఎందుకంటే కామన్గా జీవన్దాన్ రిజిస్టర్ అయ్యే వాళ్ళందరూ ఓ బ్లడ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో ఓ బ్లడ్ గ్రూప్ వాళ్ళకి మినిమం కిడ్నీ రావాలంటే జీవన్దాన్లో మినిమం 2 to 3 years పడుతూ ఉంటుంది. అలాగే ఏబి గ్రూప్ అయితే ఇంకా ఎక్కువ సంవత్సరాలు పడుతుంది. ఎందుకంటే ఏబి డోనార్స్ అనేవాళ్ళు చాలా రేర్ బ్లడ్ గ్రూప్ కాబట్టి, డోనార్స్ కూడా చాలా అరుదుగా దొరుకుతారు కాబట్టి ఏబి బ్లడ్ గ్రూప్ వాళ్ళు కూడా జీవన్దాన్ రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళకి ఇంకా 3 to 4 years టైం పట్టే అవకాశం ఉంటుంది. రిమైనింగ్ ఏ గ్రూప్, బి బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి ఒక 2 to 3 yearsలో వాళ్ళకి కూడా కిడ్నీ దొరికే అవకాశం ఉంటుంది.
సో ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలామంది మా దగ్గరికి వస్తూ ఉంటారు, మేము డొనేట్ చేయవచ్చా అని. అంటే జనరల్గా మనం ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ని బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అని యాక్సెప్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. లేకపోతే సెకండ్ డిగ్రీ రిలేటివ్స్కి మన తెలంగాణ డిఎంఈకి అప్రూవల్ పెట్టి పర్మిషన్ తీసుకుంటే ప్రయత్నం చేస్తాం. అప్పుడు కూడా లేకపోతే జీవన్దాన్లో రిజిస్ట్రేషన్ చేస్తాం. దీస్ ఆర్ ద 3 ప్రాసెస్ హౌ ఏ పేషెంట్ కెన్ గెట్ ఏ కిడ్నీ ఫర్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ టు అవాయిడ్ ద డయాలసిస్. అంటే డయాలసిస్ని తప్పించుకోగలగాలంటే ఈ 3 ప్రక్రియల ద్వారా వాళ్ళు కిడ్నీ దాతని పొందగలుగుతారు. బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్, బెటర్గా వాళ్ళు జీవించగలుగుతారు. థ్యాంక్ యూ.